అందరికీ నమస్కారం. నేను ప్రమలోచన ధార. ఈరోజు వీడియోలో ఇండక్షన్ స్టవ్ గురించి చూడబోతున్నాం. ఇండక్షన్ స్టవ్ అంటే ఎలక్ట్రికల్ స్టవ్. గతంలో నేను పోర్టబుల్ గ్యాస్ స్టవ్ గురించి చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. కుక్కర్ లాగా ఎలక్ట్రికల్ స్టవ్. ఈ స్టవ్ ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళది. మార్కెట్లో చాలా కంపెనీస్ ఉంటాయి. ఎక్కువ మనం ప్రెస్టీజ్ గ్యాస్ స్టవ్స్, ప్రెషర్ కుక్కర్స్ వాడుతూ ఉంటాం కదా, అట్లాగే ప్రెస్టీజ్ వాళ్ళదే తీసుకోవడం జరిగింది. దీని ఫీచర్స్, దీని సైజు, దీని ఫంక్షనింగ్ ఏంటో అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం రండి. వచ్చింది ఇక్కడ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. కెపాసిటీ, దీని స్పెషల్ ఫీచర్, బ్రాండింగ్, ఇంకెక్కడ చూసుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. చాలా కేర్ఫుల్ ప్యాకింగ్ అయితే చేయడం జరిగింది. ఇంకా ఈ బాక్స్లో ఏమీ లేదు. బాక్స్లో వచ్చింది ఇండక్షన్ స్టవ్, ఇన్స్ట్రక్షన్ బుక్. ఇప్పుడు డైరెక్ట్గా ప్లగ్ ఇన్సర్ట్ చేసి స్విచ్ ఆన్ చేసి వాడేయకుండా ఇది మస్ట్ రీడ్ ఇన్స్ట్రక్షన్స్. చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇందులో. ఇది ఇండక్షన్ కాబట్టి, అంటే కరెంటుతో పనిచేసేది కాబట్టి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఆ జాగ్రత్తలు ఏంటో తెలియాలి అని అంటే ఈ బుక్ తప్పకుండా చదవాలి. ఇదిగోండి, సెలెక్షన్ ఆఫ్ వెజల్స్. దీని మీద ఎలాంటి కంటైనర్స్ వాడాలనేది ఇచ్చాడు. ఇది నేను చదివాను ఈ బుక్. ఇందులో నెగ్లెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ అయితే ఇది లేదు. ఇందులోనే వారంటీ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇది టాప్ సైడ్ వైర్ ఉంది, బాటమ్ సైడ్ మనకి బటన్స్ ఉన్నాయి. ఇది 16 amps ప్లగ్ అండి. జనరల్గా మనకు ఇళ్ళల్లో ఉండే ప్లగ్ 6 amps ప్లగ్ ఉంటుంది. దానికి ఇది ఫిట్ అవ్వదు, అంటే ఇది ఆ సాకెట్తో పోలిస్తే పెద్దగా ఉంటుంది. ఇది అంటే మనకి 16 amps ప్లగ్ ఎక్కడ ఇస్తారంటే ఫ్రిడ్జ్, అవెన్, ఏసీలకు ఇస్తారు. అటువంటి సాకెట్లో దీన్ని వాడాలి. సరే, అటువంటి సాకెట్ లేనప్పుడు ఏంటంటే ఇట్లాంటి కన్వర్టర్స్ దొరుకుతాయి. ఇది 16 amps, ఇది 6 amps, అంటే 16 amps to 6 amps కన్వర్టర్ ప్లగ్స్ దొరుకుతాయి. 16 amps ప్లగ్ ఇక్కడ పెట్టాలి. ఇది మనకున్న రెగ్యులర్ సాకెట్లో ఇన్సర్ట్ చేయవచ్చు. ఇది మన ప్రోడక్ట్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇది కుక్ టాప్ అండి. ఇది బటన్స్, అంటే కంట్రోల్ ప్యానెల్ అనొచ్చు. ఆటోమేటిక్ విజిల్ కౌంటర్ అనే ఫీచర్ దీన్ని స్పెషల్ ఫీచర్గా ఇచ్చారండి. అంటే ఫోన్లో మాట్లాడుతున్నాం, లేకపోతే ఇంకేదన్నా పనిలో బిజీ అయిపోయి విజిల్ కౌంట్ చేయడం మర్చిపోతే మనకు ప్రాబ్లం లేదు. మనకి ఇది రెగ్యులర్గా ఫేస్ చేసే
ఇష్యూ విజిల్ కౌంట్ మర్చిపోవటం అనేది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే పవర్ సేవర్ టెక్నాలజీ, పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుందట, అంటే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్ కీప్ వార్మ్, ఇది కంట్రోల్ ప్యానెల్. ఇక్కడ ప్రీసెట్స్ ఇచ్చాడు కొన్ని, ఇవి ఇక్కడ 8 ప్రీసెట్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనం చేసే వంట ఏంటిది అనేది మనం ఇక్కడ ఈ 8 వాటిలలో దేనికి సూట్ అవుతుందో అది సెట్ చేసుకొని మనం టైమర్ పెట్టేసుకుంటే అది అయిపోతుంది ఆ టైం కల్లా. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ప్లస్ మైనస్ మధ్యలో చైల్డ్ లాక్ అని ఇచ్చాడు, అంటే ఈ మైనస్ అనేది ఇది అవర్స్ బటన్, ఇది మినిట్స్ బటన్. ఈ రెండింటి మధ్యలో చైల్డ్ లాక్ ఇచ్చాడు, అంటే ఇవి రెండు ఒకేసారి ప్రెస్ చేస్తే చైల్డ్ లాక్ ఆన్ అవుతుంది, మళ్ళీ ఒకేసారి ప్రెస్ చేస్తే ఇవి 2 బటన్స్ చైల్డ్ లాక్ ఆఫ్ అయిపోతుంది. వంటకి టైం సెట్ చేసి వచ్చి కాసేపు కూర్చుంటే ఈ లోపు పిల్లలు వెళ్ళి దీన్ని ఏదైనా టచ్ చేస్తే ఫంక్షన్స్ యాక్టివేట్ అవ్వకుండా సేఫ్టీ లాక్ అది. రైట్, తర్వాత ఇది పాజ్ అండ్ రెజ్యూమ్ బటన్ అండి. తర్వాత ఇక్కడ మెన్యూ బటన్ ఇచ్చాడు మనకి, ఏంటవి మన వంటకాలు అనమాట. కొన్ని డిషెస్ ఉంటాయి ఇందులో, ఇండియన్ డిషెస్ కొన్ని ఉంటాయి, ఈ మెన్యూలో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్రాండింగ్, తర్వాత పవర్ ఆన్ ఆఫ్ బటన్. ఇక్కడ డిస్ప్లే ఉంటుందండి ఈ ఏరియాలో. మన దీనికి పవర్ సప్లై వచ్చిన తర్వాత ఇక్కడ డిస్ప్లే ఉంటుందండి ఈ ఏరియాలో. దీనికి పవర్ సప్లై వచ్చిన తర్వాత డైరెక్ట్గా స్టార్ట్ కాదు, ఈ పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేయకపోతే మనకి ఇక్కడ స్టాండ్ బై అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది, డిస్ప్లే ఇక్కడ వస్తుంది. వెయిట్ గురించి చెప్పాలంటే హెవీ వెయిట్ ఏం లేదండి, మరి ఫెదర్ వెయిట్ కూడా ఏం లేదు, ఓకే లైట్ వెయిట్ అనే చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా గ్లాస్ ఫినిషింగ్, ఈ ఏరియాలో హీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫ్యాన్ ఇచ్చాడండి, దీనికి ఇదేంటంటే ఆటోమేటిక్ కూలింగ్ ఫంక్షన్ ఇది. ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఇదండి ప్రోడక్ట్ అన్బాక్సింగ్. చూసారుగా అన్బాక్సింగ్. ప్రోడక్ట్ అయితే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది, సైజ్ కూడా మరి చిన్నగా లేదు పెద్దగా లేదు, కాంపాటబుల్లో ఉంది. దాన్ని ఎక్కడికైనా క్యారీ చేసే సైజులోనే ఉంది అది, అంటే ఇంతకంటే చిన్నవి కూడా ఉంటాయి. యూస్ చేసే ముందు, అంటే ఇది ఫస్ట్ యూస్ కావచ్చు లేకపోతే ఇంతకు ముందు వాడిన హిస్టరీ ఉన్నా కూడా మాన్యువల్ చదవటం అనేది మ్యాండేటరీ, కంపల్సరీ. ఇన్స్ట్రక్షన్స్ చదివే ఏ స్టవ్ అయినా సరే స్టార్ట్ చేయండి, ఎందుకనంటే టెక్నాలజీ ఒక్కొక్క కంపెనీది ఒక్కొక్కలా ఉంటుంది. ఒక దాంట్లో ఉన్న ఫీచర్ ఇంకో దాంట్లో ఉండకపోవచ్చు, ఇందులో ఇంకా బెటర్గా న్యూ ఫీచర్ కొత్తగా ఆ ఫంక్షనింగ్ కొత్తగా ఏమన్నా పెట్టుండొచ్చు. కాబట్టి మనం అదే నాలెడ్జ్ తోటి, అంటే ప్రీవియస్గా యూస్ చేసిన నాలెడ్జ్ తోటి కొత్తది చేయలేం మనం. టెక్నికల్ ఇష్యూస్ వస్తే డేంజర్ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రికల్ డివైజెస్ కావచ్చు, ఎలక్ట్రికల్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడు ఒక ఐటమ్ మనం యూస్ చేస్తున్న దానికి మాన్యువల్ ఇచ్చాడు అని అంటే డెఫినెట్గా చదివి తీరాలి. అది చదివిన తర్వాతనే దాని యూసేజ్కి వెళ్ళాలి. ఇది సేఫ్టీ గైడ్లైన్ నెంబర్ 1గా పెట్టుకోవచ్చు మనం. తర్వాత ఈ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్లో చాలా పాయింట్స్ ఇచ్చాడు, అందులో ఒక 3 పాయింట్స్ నేను ఇప్పుడు చెప్తాను.
ఈ 3 పాయింట్స్ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇది మనం బేసిక్గా చేసే మిస్టేక్స్ అన్నట్టు. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ మనం ఇగ్నోర్ చేస్తే బేసిక్గా అంటే కామన్గా చేసే మిస్టేక్స్ అన్నట్టు ఇవి. సో అందుకని చెప్తున్నది, ఇది నా నా పరంగా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అలాగే మిగతావన్నీ ఇన్స్ట్రక్షన్స్ కూడా చదవండి. ఓకే. నెంబర్ 1 ఇన్స్ట్రక్షన్, ఈ ఇండక్షన్ స్టవ్ వాడుతున్న ప్లగ్లో నుంచే, ఆ సోర్స్ నుంచే ఇంకొక డివైస్ వాడకూడదు. అంటే ఎక్స్టెన్షన్ పెట్టుకొని ఇప్పుడు ఎక్స్టెన్షన్ 4-5 సాకెట్స్ ఉంటాయి కదా, ఒక సోర్స్ నుంచే ఎక్స్టెన్షన్ వస్తుంది. ఆ ఎక్స్టెన్షన్స్కి ఒక సాకెట్లో ఇండక్షన్ స్టవ్, ఒక సాకెట్లో రైస్ కుక్కర్ లేకపోతే మిక్సీ వాడటము, ఇట్లాంటివి చేయకూడదు. నెంబర్ 2, ఇప్పుడు మనం ఇండక్షన్ కుక్ టాప్ మీద, అంటే హీట్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో అక్కడే మనం వెజిల్ పెడతాం కదా, మామూలుగా మనం దాని ముందు కడిగేసి దాంట్లో కూరగాయలు అవన్నీ వేసి పొయ్యి మీదకి ఎక్కిస్తాం. అట్లా ఎక్కించేటప్పుడు ఆ వెజల్ ఎక్స్టర్నల్గా తడి లేకుండా డ్రై చేసుకొని ఇండక్షన్ స్టవ్ మీదకి పెట్టాలి. ఎందుకంటే కరెంట్తో పనిచేసేది కదా, షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 3, మామూలుగా మనం ఎలక్ట్రిక్ గూడ్స్ తోటి పని అయిపోగానే మెయిన్ పవర్ సప్లై బంద్ చేస్తాం, అంటే ప్లగ్ దగ్గర స్విచ్ బంద్ చేస్తాం. ఈ ఇండక్షన్ స్టవ్ వాడినప్పుడు వంట అయిపోయిన వెంటనే ప్లగ్ బంద్ చేయకూడదు. ఎందుకంటే ఈ స్టవ్కి ఒక ఫీచర్ ఉంది, ఏంటంటే సెల్ఫ్ కూలింగ్ ఫ్యాన్ ఒకటి ఉంది దానికి. అదేంటంటే వంట అయిపోయిన తర్వాత, అంటే మనం టైమర్ సెట్ చేస్తాం కదా, ఆ టైమర్ ప్రకారం వంట అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఫ్యాన్ స్టవ్ని కూల్ చేస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ అవ్వకుండా స్విచ్ ఆఫ్ చేయకూడదు. అంటే మెయిన్ పవర్, ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ మీద ఒక పవర్ బటన్ ఉంది కదా, అది కాకుండా మనం ప్లగ్ పెడతాం కదా, ఆ పవర్ ఆఫ్ చేయకూడదట. ఈ 3 కూడా అందులో ఉన్నాయి బుక్లో, కాకపోతే నాకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించి వీడియోలో చెప్తున్నా. ఎందుకు కొంతమంది ఓవర్లుక్ చేస్తూ ఆ పాయింట్ ఏమన్నా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని వీడియోలో చెప్తున్నా ఈ మెయిన్ పాయింట్స్, ఈ 3 మనం కామన్గా చేసే మిస్టేక్స్లో వెళ్ళిపోకుండా అది జాగ్రత్త పడండి. ఈ ప్రోడక్ట్, ఇండక్షన్ స్టవ్ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే కన్వర్టర్ ప్లగ్ ఒకటి చెప్పాను కదా, ఆ ప్లగ్ బై లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే పోర్టబుల్ గ్యాస్ స్టవ్ చేశాను కదా వీడియో, అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఈ ప్రోడక్ట్ అమెజాన్ ద్వారా కొన్నాము. అయితే ఈ వీడియో రికార్డ్ అయ్యేటప్పటికి, అంటే 30 జూలై 2025 నాటికి అమెజాన్లో ఈ ప్రోడక్ట్ మీద ఆఫర్ సేల్ నడుస్తుంది. సో ఆ సేల్ ఎండ్ అవ్వకముందే కొనేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, వర్త్ అనిపించిన వీడియోస్ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.